వాళ్ళ ప్రతిభను ప్రకటించాలి. పెద్దలు, మీకే చదువు, మార్కులు మాత్రమే తెలివితేటలు కావు, మర్చిపోకండి. ఇక నిజాయితీతో ఒక చిరునవ్వు నిష్కల్మషంగా నవ్వాలి. ఇతరుల పట్ల నిజమైన ఆసక్తి చూపించాలి. ఎవరి పేరు వాళ్లకు చాలా ఇష్టం, పేరుతో పిలవాలి. హృదయపూర్వకంగా పలకరించాలి. ఇతరులు కూడా ముఖ్యమైన వ్యక్తులే అనుకోవాలి. వాదనలకు దిగకూడదు. వివాదాస్పదమైన అంశాలు వస్తే దాటవేయడం మేలు. నీవు ఎంతగా వాదించినా ఎవరి అభిప్రాయాలు మార్చలేవు. ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. ఒకవేళ నీది పొరపాటని గ్రహిస్తే వెంటనే సూటిగా ఒప్పుకోవాలి. డొంక తిరుగుడు వద్దు. అందువల్ల అలా అనుకున్నాను, ఆ పరిస్థితిలో అలా అనుకున్నాను అని వంకర టింకరగా దాటవేయద్దు. ఏవో సంజాయిషీలు చెప్పడానికి ప్రయత్నించవద్దు. ఇక ఎదుటి వాళ్లను మాట్లాడనివ్వాలి. ఒక సమస్యను లేదా అంశాన్ని నీ ఎదుటివారి దృష్టికోణం నుంచి కూడా ఆలోచించాలి.